కొంతమంది పిల్లలకు ఒక్కసారి చదివినా అలాగే గుర్తుండిపోతుంది, ఎప్పుడు అడిగినా చెప్పేస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలకు ఎంత చదివినా అస్సలు గుర్తుండదు, ఇప్పుడు చదివిన దాన్ని కూడా మర్చిపోతుంటారు. మరి ఇలాంటి పిల్లలు మెమరీ పవర్ పెరగాలంటే ఏం చేయాలో తెలుసా? ఆక్స్ఫర్డ్ పరిశోధన ప్రకారం మీ పిల్లలు చదివిన దాన్ని తొందరగా మర్చిపోతుంటే ఒక పని చేయండి, మీ పిల్లలు చదివే విషయాన్ని ఇంట్రెస్టింగ్ గా చేయండి. మీకు తెలుసా, జస్ట్ పుస్తకాలు తీసుకొని బట్టి పట్టినంత మాత్రాన వాళ్ళకి ఏది గుర్తుండదు. అందుకే మీ పిల్లలు చదివిన పాఠాన్ని దేనితోనైనా ముడిపెట్టి వివరించండి. ఇది చదివిన విషయాలను ఎక్కువసేపు గుర్తుండడానికి సహాయపడుతుంది. పిల్లలకు స్కూల్ హోంవర్క్ ఉంటే దాన్ని నేర్పించాల్సిన, కంప్లీట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. అయితే మీ పిల్లలకు చదివించి ఎక్కువసేపు గుర్తుండడానికి మీరు ఏదైనా సృజనాత్మకంగా మార్గం చేసుకోవాలి. ఆక్స్ఫర్డ్ పరిశోధన ప్రకారం వీడియోలో చూసిన విషయాలు పిల్లలకు ఎక్కువసేపు గుర్తుండిపోతాయి. వీడియో పిల్లల బ్రెయిన్ లో అలాగే ఉండిపోతుంది. పిల్లవాడికి టాపిక్ వివరించిన తరువాత పరీక్షించడానికి టీచర్ గా మారమని వారిని అడగండి. పరిశోధనల ప్రకారం పిల్లలే ఆ విషయాల గురించి వారి స్వంత మాటల్లో వివరిస్తే వారు చదివిన మాటని వారు గుర్తుంచుకుంటారు. అర్థం చేసుకోండి, ప్రత్యేకత ఏంటంటే ఇలా చేయడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఆక్స్ఫర్డ్ పరిశోధన ప్రకారం స్టడీ మెటీరియల్ చాలా ఎక్కువగా ఉంటే దానిని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. పిల్లలు పెద్ద వ్యాఖ్యలు లేక విషయాలను గుర్తుంచుకోకపోవడం ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి కోసం వాటిని క్లుప్తంగా వివరించడం చాలా ముఖ్యం.